వెల్కమ్ టు ఊరువాడ. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది బస్సు యాత్ర. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా పొద్దుటూరు చేరుకోనుంది బస్సు యాత్ర. పొద్దుటూరులోనే సీఎం జగన్ తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ఉంటుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకే బస్సు యాత్ర అన్నారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతటా జగన్ బస్సు యాత్ర ఉంటుందన్నారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, ప్రొద్దుటూరులో తొలి సభ ఉంటుందని సజ్జల తెలిపారు. అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేని ఆశావకులకు టీడీపీ అధిష్టానం పార్టీ పదవులిస్తోంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డిని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమించింది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా సిఆర్ రాజన్ను, విశాఖపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పొలమరశెట్టి శ్రీనివాసరావును నియమించింది. పవన్ కళ్యాణ్ కాపు అయితే తాను కాపు ఆడపడుచుని అన్నారు వైసీపీ ఎంపీ వంగ గీత. 100% కాపుల మద్దతు తనకే ఉంటుందన్నారు. మిగతా కులాల్లోనూ తనను అభిమానించేవారు ఉన్నారని చెప్పారు. ఓ కులాన్ని, వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోటీ చేయడం ఎంతవరకు సమంజసమో ప్రత్యర్థులు నిర్ణయించుకోవాలన్నారు వంగ గీత. కేసీఆర్ ఓడిపోవాలనే మంటతో ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లోకల్ క్యాండిడేట్ ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్ విసిరారు. గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈటెల. బీజేపీ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఈడీ ఆఫీస్కి వెళ్లి అన్ని వివరాలు చెప్పినా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. కేసీఆర్, కేజ్రీవాల్ ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. కేసులో కవిత బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పార్టీ మారడానికి తాను పార్ట్ టైం పొలిటీషియన్ కాదన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. వ్యవసాయంలో పంట పాడైపోతే పొలాన్ని కష్టపడి బాగు చేసుకుంటాం కానీ వదిలేసి వెళ్లిపోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ప్రణీత్ రావు విన్నట్టుగా పోలీసులు తేల్చారు. కొత్త మాల్వేర్ ద్వారా కాల్స్ విన్నాడు ప్రణీత్. కాల్ రికార్డింగ్స్ ని హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్ లో కూడా ఎక్కించుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఎస్ఐబిలోని కంప్యూటర్లో కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ ఎన్నికల రోజు సాఫ్ట్వేర్లు ధ్వంసం చేసినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని చెప్పారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రణీత్ రావు తమ ఊరు ఆడబిడ్డ, కొడుకుని మాత్రమే అని తెలుస్తున్నారు. అతని ముఖం కూడా తాను చూడలేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు ఎర్రబెల్లి. ఖమ్మం జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు సడన్ గా హైదరాబాద్ వచ్చి బీజేపీ పెద్దల్ని కలిశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసమే రాష్ట్ర నేతల్ని జలగం వెంకట్రావు కలిసినట్టుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి, పిల్లల్ని కలిసేందుకు అనుమతి కోరారు. తల్లి, పిల్లల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతిచ్చింది. భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు, శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ చంద్రను కలిసేందుకు అనుమతిచ్చింది. కస్టడీలో ఉన్న ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు బంధువులను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. తెలంగాణలోనే కాదు, మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ కి షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా మహారాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్రావు కదం బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా కారు దిగి వెళ్లిపోతున్నారు. మాణిక్రావు కదం మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫిరాయింపులపై గతంలో రేవంత్ ఏం మాట్లాడారో ప్రజలు విన్నారని, ఇప్పుడు రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రేవంత్ గేట్లు తెరిచినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఏమీ కాదన్నారు. కాంగ్రెస్ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండం అన్నారు. తాము టికెట్లు ఇవ్వమని తెలిసినోళ్లే కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు జగదీష్ రెడ్డి. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్, బీజేపీలో చేరనన్నారు. పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్టీ మార్పు ప్రచారంపై మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పుట్టినరోజు నాడు గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టా అంటూ ప్రశ్నించారు.
తానేంటో తమ నాయకులకు కార్యకర్తలకు తెలుసన్నారు. కోడిగుడ్డు మీద కొందరు ఈకలు పీకుతున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్. మరోవైపు బీజేపీ నేత డీకే అరుణ సైతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేరికని ఖండించారు. అలాంటి చర్చలేవీ లేవన్నారు. గెలిచే సీట్పై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నట్టుగా ఈ వ్యవహారం ఉందని ఆరోపించారు డీకే అరుణ. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ కి రాజకీయాలు తప్ప రైతులు పట్టరన్నారు. అకాల వర్షాలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని, రైతులకు ఎకరానికి 10,000 పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సుప్రీంలో పాత పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమెను అరెస్ట్ చేయడంలో రిట్ పిటిషన్ నిర్ధారకంగా మారిందని చెప్పారు న్యాయవాదులు. మరోవైపు తన అరెస్టుపై కవిత తాజాగా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత పిటిషన్ వేశారు. ఇప్పుడు అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది కోర్టు. కవితను అరెస్టు చేయటమే కాదు, శిక్ష కూడా వేయాలన్నారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. రేవంత్ పై మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వారంతా ఇతర పార్టీ నేతలే అన్నారు. బీజేపీకి లీడర్లే లేరన్నారు. బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నట్టుగా ఆరోపించారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని గజ్జెల కాంతం తెలిపారు. కబ్జాలు చేసి కాలేజీలు కట్టారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై మన్నంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీలు పెట్టి సేవ చేయడం లేదు, వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఆస్తులు కాపాడుకోవడానికే మల్లారెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, మల్లారెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాబోయే 5 ఏళ్లు మల్లారెడ్డి అక్రమాలపైనే పోరాడతానన్నారు మైనంపల్లి. కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందంటూ విమర్శలు చేశారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఎలా సాధ్యమో అర్థం కాలేదన్నారు. కేసీఆర్ కూడా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయారన్నారు. దేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ అని గతంలోనే చెప్పానని తెలిపారు ఈటెల రాజేందర్. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. స్క్రీనింగ్ చేసిన లిస్ట్ ను హైకమాండ్ కి అందజేశారు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం 2-3 రోజుల్లోనే ఏపీ అభ్యర్థుల్ని ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. మరోవైపు సీట్లు అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీలో రగడ జరుగుతోంది. ఓడిపోయే సీట్లను టీడీపీ ఇచ్చిందంటూ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్లకు టికెట్లు ఇవ్వాలని ఇటీవల హైకమాండ్ కి లేఖ రాశారు 8 మంది సీనియర్ నేతలు. ఏపీ బీజేపీ నేతల లేఖకు స్పందించిన అధిష్టానం సీట్లపై సీనియర్ల అభిప్రాయాలు సేకరించింది. వైసీపీకి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ లో చేరారు ఆర్థర్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ను ప్రకటించింది వైసీపీ. దీంతో అధికార పార్టీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు ఆర్థర్. తిరుపతి టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఆరణి శ్రీనివాసులకి టికెట్ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. స్థానిక జనసేన నేతలు కూడా ఇదే కోరుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయతీ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు ఆమె అనుచరులు. 25 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈసారి సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు. విశాఖ సౌత్ జనసేనలో విభేదాలు కొనసాగుతున్నాయి. వంశీ శ్రీనివాస్ కి సౌత్ టికెట్ ఇవ్వడంపై జనసేనలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేనలోని ఒక వర్గం. ఇందుకు నిరసనగా వంశీ చిత్రపటాలను తగలబెట్టారు అసంతృప్త నేతలు. అంతేకాకుండా నల్ల బెలూన్లు ఎగిరేసి నిరసన తెలిపారు. వంశీకి సీటు ఇవ్వటాన్ని ఒప్పుకోమని, గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వారంతా. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర కదిరి పంచాయతీ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరులు ఆందోళనకు దిగారు. కందికుంట ప్రసాద్ సతీమణికి టికెట్ కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అత్తర్ చాంద్ బాషాకు కదిరి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్లుగా కష్టపడుతున్న బాషాకు న్యాయం చేయాలన్నారు. హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అనుచరులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సిఐడి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఆరోపణలపై తాము సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్టు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. 10 హామీలతో కూడిన బీసీ డిక్లరేషన్ ఆహ్వానించదగినదే అన్నారు. జనాభాలో 25% ఉన్న కాపులకు కూడా బీసీలకు చెప్పిన విధంగా హామీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రకటించే ఉమ్మడి మేనిఫెస్టోలో కాపులకు మేలు చేసే అంశాలు ఉన్నాయని ఆశిస్తున్నామని జోగయ్య అన్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ పై కూటమిలో లొల్లి మొదలైంది. కూటమి అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తోంది బీజేపీ, జనసేన కాడర్. టీడీపీ కోసం బీజేపీ, జనసేన ఇన్ఛార్జీలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ బీజేపీ ప్రచారం కూడా చేపట్టింది. అటు తమకే టికెట్ కేటాయించాలంటూ పట్టుబడుతోంది జనసేన. తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారు. తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా సిపి రాధాకృష్ణన్ కు అప్పగించారు. నల్గొండలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్టు నమ్మించింది మాళవిక. ఆర్పీఎఫ్ ఎస్ఐ పేరుతో ఐడి, యూనిఫామ్ తో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తుండేది. పెళ్లి సంబంధాలకు కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది మాళవిక. అబ్బాయి తరపు బంధువులు ఆరా తీయడంతో ఫేక్ భాగవతం కాస్త బయటపడింది. ఏడాది కాలంగా నకిలీ ఎస్ఐగా మాళవిక చెలామణి అవుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మార్కెట్లో చిరు వ్యాపారులు వర్సెస్ మున్సిపల్ అధికారులు అన్నట్టు కనిపించింది అక్కడ పరిస్థితి. బెల్లంపల్లి మార్కెట్ ఏరియాలో రోడ్లకు ఇరువైపులా ఉన్న షెడ్లను, తోపుడు బండ్లను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు చిరు వ్యాపారులు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రియదర్శిని నగర్, గాజులపేట ప్రాంతాల్లో పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు కొరడా జొలిపించారు. పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ఇదివరకే నోటీసులను పంపించినా స్పందించని సదరు యజమానుల ఆస్తులను జప్తు చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ నెల 21 వరకు ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్ ఎన్డీఏ పొత్తులో రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీకి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆ పార్టీ అధ్యక్షుడు పశుపతినాథ్ పారస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పశుపతినాథ్ పారస్ ని కాదని చిరాగ్ పాశ్వాన్ పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. తనకు, తన పార్టీకి ప్రధాని మోదీ అన్యాయం చేశారని పారస్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఏపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏపై దాఖలైన 237 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై 3 వారాల్లో సమాధానమివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై సమావేశంలో చర్చించారు. మేనిఫెస్టోకి వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం తర్వాత 5 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు కేసీ వేణుగోపాల్. దేశంలో కూడా 5 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో 5 గ్యారంటీలను ప్రకటించారని అన్నారు. జార్ఖండ్ లో జేఎంఎంకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ బీజేపీలో చేరారు. హేమంత్ సోరెన్ కి సీతా సోరెన్ కి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. హేమంత్ సోరెన్ ని ఈడీ అరెస్టు చేయడంతో ఆయన భార్యను సీఎం చేయాలన్న ప్రతిపాదనను సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు చర్చించారు. ఎంఎన్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ నేతలున్నారు. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. సేలంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. మోదీకి ఘన స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. బీజేపీ, ఎన్డీఏకి దేశ ప్రజలిస్తున్నటువంటి మద్దతు వల్ల డీఎంకేకు నిద్రలేని రాత్రులు మిగిలాయన్నారు ప్రధాని. అంతకుముందు కేరళ పాలక్కడ్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోకు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరయ్యారు. దారి పొడవునా మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలికారు. బెంగళూరులో హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిన్న మొబైల్ షాప్ ఓనర్ పై ఓ వర్గం యువకులు దాడి చేశారు. దీంతో నిందితులని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజు చంద్రశేఖర్ అక్కడ సెయింట్ జోసెఫ్ చర్చిని సందర్శించారు. అక్కడికి వచ్చిన క్రిస్టియన్లతో మాట్లాడారు. గడిచిన 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్న శశిథరూర్ తిరువనంతపురం అభివృద్ధికి ఏం చేయలేదని రాజు చంద్రశేఖర్ ఆరోపించారు. మధురలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. రంగుల పండుగలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. మధుర సమీపంలోని నందిగావ్, బర్సానలో హోలీ వేడుకలు అసలు పండుగకు వారం రోజుల ముందే మొదలైపోయాయి. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మధురకు తరలి వస్తున్నారు. యోగా గురు రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తప్పుడు ప్రకటనలతో పతంజలి ఉత్పత్తులు మార్కెటింగ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేసులో నోటీసులు ఇచ్చింది. స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.